మళ్లీ కాల్పుల విరమణకు పాక్ తూట్లు. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టర్లో డ్రోన్లతో దాడి. ఆపరేషన్ సింధూర్ కేవలం పేరు మాత్రమే కాదు, దేశ ప్రజల భావనల ప్రతిబింబమన్న ప్రధాని మోడీ. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని దెబ్బ కొట్టాం, సైన్యానికి నా సెల్యూట్ అన్న ప్రధాని మోడీ. కాల్పుల విరమణ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ సీఎం కీలక విజ్ఞప్తి. సరిహద్దు ప్రాంతాల ప్రజలు తిరిగి వచ్చేయాలని ఒమర్ అబ్దుల్లా పిలుపు. కాల్పుల విరమణ ఒప్పందంపై స్పందించిన బలూచ్ ఆర్మీ, పాక్ ఊసర వెళ్లి మాటలు నమ్మొద్దని భారత్ కు సూచన. పాక్ దాడులతో ఇండుకు అప్రమత్తం, సరిహద్దుల్లో విమాన సర్వీసుల నిలిపివేత. ప్రధాని త్రివిధ దళాల నేతృత్వంలో టీం వర్క్ ను చూపించాం, సాయుధ బలగాల సేవల్ని కొనియాడుతూ సచిన్ ట్వీట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన. భారత్ పాక్ మధ్య అణు వివాదానికి బ్రేక్ వేశావని ప్రగల్భాలు. ఐపీఎల్ 2025 రీస్కెడ్యూల్ విడుదల. ఈ నెల 17 నుంచి మ్యాచ్లు, జూన్ 3న ఫైనల్. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్. ఈ నెల 19న జరగనున్న ఓటింగ్ ప్రక్రియ. ఇవాళ హైకోర్టు చీఫ్ జస్టిస్ తో సీఎం చంద్రబాబు భేటీ. రాత్రి 7 గంటలకు జరగనున్న సమావేశం. ఇవాళ అనంతపురం జిల్లా కల్లితండాకు ఏపీ మాజీ సీఎం మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్. విరాట్ కోహ్లీ క్రమశిక్షణ, నాయకత్వం లక్షలాది మందికి స్ఫూర్తి. విరాట్ దేశానికి గర్వకారణమన్న సీఎం చంద్రబాబు. ఇవాళ చార్మినార్ లో అందగత్తెల హెరిటేజ్ వాక్, మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటనకు భారీగా భద్రత. కాల్పుల విరమణపై మంత్రి పొన్నం ప్రభాకర్ అసహనం. చర్చలు లేకుండా యుద్ధం ఎందుకు ఆపారో చెప్పాలని డిమాండ్. మంత్రి సీతక్క పర్యటనలో ఫ్లెక్సీ రగడ. సీఎం రేవంత్ ఫోటో లేకుండానే పోస్టర్లు. బాచుపల్లిలో యువతిపై సామూహిక అత్యాచారం. ఇద్దరిపై కేసు నమోదు, రిమాండ్కు తరలింపు. గుజరాత్ లో 20 మంది సైబర్ నేరగాళ్ల పట్టివేత. అరెస్ట్ చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. వాణిజ్యం గురించి ప్రస్తావన అనేది రాలేదు. ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్. హైదరాబాద్ లో వర్షానికి విరిగిపడ్డ చెట్లు, ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం, తీవ్ర అవస్థలు పడ్డ జనాలు. తెలంగాణలో పలు జిల్లాలకు 3 రోజుల పాటు వర్ష సూచన. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం. బీజాపూర్లో మావోయిస్టుల ఘాతుకం. ఇన్ఫార్మర్ల నెపంతో 4 దారుణ హత్య. నిస్సాన్ కార్స్ లో ఉద్యోగుల కోత. 20,000 మందికి ఉద్వానసకు రంగం సిద్ధం. వలస ఉద్యోగులను తగ్గించే దిశగా యూకే. మరింత కఠినతరం కానున్న వీసా నిబంధనలు. అమెరికా చైనా డీల్ తో భారీగా తగ్గిన పసిడి ధర. 1,800 రూపాయలు దిగొచ్చిన తులం బంగారం.